ఎవ్రీవన్. ఈ సెషన్లో మనం క్యూ లెటర్కి సంబంధించిన ఈడియమ్స్ నేర్చుకుందాం. దాంట్లో ఫస్ట్ ఈడియం చూడండి, క్వాక్ ఇన్ వన్స్ బూట్స్. క్వాక్ ఇన్ వన్స్ బూట్స్ అంటే టు బి ఫ్రైటన్డ్ ఆర్ స్కేర్డ్ అని అర్థం, అంటే భయపడ్డాం. నా ఎలా గుర్తుపెట్టుకోవాలి, అసలు ఈ క్వాక్ అంటే ఏంటి? క్వాక్ అనే వర్డ్ ఎక్కడ విన్నారు మీరు? క్వాక్ అంటే ఎర్త్ క్వేక్ విన్నారా లేదా? ఎర్త్ క్వేక్, ఎస్. ఇక్కడ ఎర్త్ క్వేక్. అసలు ఈ క్వేక్ అంటే ఏంటంటే, క్వేక్ అంటే షేక్ లేదా ట్రెంబుల్ అని అర్థం. ఓకే, షేక్ లేదా ట్రెంబుల్ అని అర్థం. నా క్వాక్ అంటే ట్రెంబుల్. సి ఈవెన్ దిస్, ఈ వర్డ్ మనకి ఏదైతే ఉందో క్వాక్ అనే వర్డ్ సినోనిమ్స్ యాంటనిమ్స్లో కూడా అడిగాడు కాబట్టి దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాక్ మీన్స్ షేక్ ఆర్ ట్రెంబుల్. నా క్వాక్ ఇన్ వన్స్ బోట్ అంటే టు బి ఫ్రైటన్డ్ లేదా స్కేర్డ్ అని ఎలా గుర్తుపెట్టుకోవాలి? బూట్స్ ఉంది కదా, ఈ బూట్స్ అనే కాన్సెప్ట్ తీసుకుందాం, ఇదే తీసుకోవాలి మనం. నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ని మనం ఇమాజిన్ చేసుకొని ఈ మీనింగ్ని గుర్తుపెట్టుకోవాలి. నా ఇలాంటి ఒక బూట్స్లో ఏదైనా సమ్ ఇన్సెక్ట్ అన్న వామ్ అన్న ఈ బూట్లోకి వెళ్ళింది అనుకోండి, మనం చూసుకోకుండా వేసుకున్నాం, ఆ తర్వాత ఏమవుతుంది? ట్రెంబుల్, షేక్. ఆబ్వియస్గా మనం భయంతో షేక్ అవుతాము. ఏముంది, ఏదో ఉంది నాకు బూట్లో, ఏదో ఏదో కరుస్తున్నట్టు అనిపిస్తుంది అని మనం చాలాసార్లు ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేసి ఉంటాం. సో అలా గుర్తుపెట్టుకోండి, క్వేక్ ఇన్ వన్స్ బూట్స్ అంటే టు బి ఫ్రైటన్డ్ ఆర్ స్కేర్డ్. నెక్స్ట్ ఇడియం చూడండి, క్వీర్ ఫిష్. క్వీర్ ఫిష్ అంటే ఏ స్ట్రేంజ్ ఆర్ అన్యూజువల్ పర్సన్ అని అర్థం. నా సీ హియర్, ఇక్కడ క్వీర్ అనే వర్డ్కి మీనింగ్ ఏ స్ట్రేంజ్. ఓకే, సో క్వీర్ అనే వర్డ్కి లిటరల్ మీనింగ్ స్ట్రేంజ్, అన్యూజువల్, ఓకే, పెక్యూలియర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఎక్సెంట్రిక్. ఎక్సెంట్రిక్, ఈ టూ వర్డ్స్ మనకి ఎస్ఎస్సిలో సినోనిమ్స్లో అడిగాడు అనమాట. వెరీ ఇంపార్టెంట్. పెక్యూలియర్ ఆర్ స్ట్రేంజ్ అని అంటారు, లేదా ఎక్సెంట్రిక్. దిస్ వర్డ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మెనీ టైమ్స్ ఆస్డ్. ఎక్సెంట్రిక్ అంటే అబ్నార్మల్ లేదా స్ట్రేంజ్ అని అర్థం. అబ్నార్మల్, అబ్నార్మల్, ఇదే మనకు ఆన్సర్స్లో ఉంటుంది, అబ్నార్మల్ అని. రైట్. సో క్వీర్ ఫిష్ అంటే స్ట్రేంజ్ లేదా అన్యూజువల్ ఫిష్ అని అర్థం. అంటే ఇప్పుడు ఇక్కడ అన్ని ఫిషెస్లో ఈ రెడ్ కలర్ ఒకటి మనకు చాలా భిన్నంగా కనిపిస్తుంది, స్ట్రేంజ్గా కనిపిస్తుంది, అన్యూజువల్గా కనిపిస్తుంది, కాబట్టి దీన్ని మనం క్వీర్ ఫిష్ అని అంటారు. రైట్. సో క్యూ లెటర్లో ఓన్లీ జస్ట్ 2 ఇడియమ్స్ మాత్రమే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకేమైనా ఇడియమ్స్ ఉన్నప్పుడు మనం బ్లాక్ బుక్ సెషన్లో డీల్ చేద్దాం. ప్రస్తుతానికి ఈ 2 ఇడియమ్స్ చదువుకున్నాం కదా, దీనికి సంబంధించి పీవైక్యూస్ ఏమైనా వచ్చాయా అంటే చూడండి. ఫస్ట్ క్వశ్చన్, క్వీర్ ఫిష్ ఇంట్రెస్టింగ్ పర్సనా? కాదు. స్ట్రేంజ్ పర్సన్, డైరెక్ట్గా ఇచ్చేసాడు. స్ట్రేంజ్ పర్సన్ లేదా ఎక్సెంట్రిక్ పర్సన్, అబ్నార్మల్ పర్సన్, పెక్యూలియర్ పర్సన్ అని ఇచ్చినా కూడా తీసుకోవచ్చు. ఇంటెలిజెంట్ పర్సన్ కాదు, యూనిక్ పర్సనాలిటీ కాదు. నెక్స్ట్, క్వాక్ ఇన్ వన్స్ బూట్స్ అంటే ఏంటి? సింపుల్, టు బి వెరీ ఫ్రైటన్ లేదా స్కేర్డ్. సో రిటైర్మెంట్ కాదు, షూ గురించి అసలు మనం డిస్కస్ చేయట్లేదు, ఫ్యాషనబుల్ కూడా కాదు. సో ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో క్యూ లెటర్లో ఓన్లీ జస్ట్ 2 ఇడియమ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంపార్టెంట్ ఇడియమ్స్. క్వేక్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్లీజ్ డూ రిమెంబర్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. మరొక సెషన్లో మరొక ఇడియంతో కలుద్దాం.